హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ స్టోరీ నేను మీకోసమే తీసుకొచ్చాను. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రత్యక్షంగా పెద్దదైన యుద్ధం ఇప్పటి వరకు జరగలేదు. కానీ వీరి మధ్య గత కొన్ని దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ప్రతినిధి యుద్ధాలు అనగా ప్రాక్సీ వార్స్, సైబర్ దాడులు, విమాన దాడులు కొనసాగుతున్నాయి. ఈ కథ పేరు ఆవిష్కృత యుద్ధం. ప్రపంచానికి తెలిసినట్లుగానే మధ్య ప్రాంతంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం చాలా పాతది. ఇరాన్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఇస్లామిక్ విప్లవ గార్డు IRGCకి ఇజ్రాయెల్ అంటే అసహనం. అదే సమయంలో ఇజ్రాయెల్ తన భద్రత కోసం ఎప్పుడూ ఇరాన్ను నిగమంగానే చూస్తోంది. 2025 సంవత్సరం ఇరాన్ తన అణుశక్తి ప్రయోగాలను పెంచుతుందనే వార్తలు బయటికి కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే అది ప్రపంచానికి ప్రమాదం అని హెచ్చరించింది. కానీ ఇరాన్ మాత్రం మా శాంతియుత ప్రాజెక్టులు మాత్రమే కొనసాగిస్తున్నాం అని చెప్పింది. సముద్రంలో మొదలైన అణు ఉద్రిక్తత, ఇజ్రాయెల్ గూఢాచారుల సమాచారం ప్రకారం ఇరాన్ అణు ప్రయోగశాలలపై దాడులకు సిద్ధమైంది. కొన్ని వారాల తర్వాత సైరియా భూభాగంలో ఉన్న ఇరాన్ సైనిక కేంద్రాలపై గగన దాడులు జరిగాయి. ఇరాన్ ప్రతిస్పందన. ఇరాన్ ఆధ్వర్యంలోని హిజ్బుల్లా, హమాస్ వంటి ప్రతినిధి సంఘాలు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు ప్రారంభించాయి. గాజా, లెబనాన్ సరిహద్దుల వద్ద వాతావరణం ఉద్రిక్తమైంది. సైబర్ యుద్ధం. ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ ఒకదానికొకటిపై సైబర్ దాడులు జరిపాయి. విద్యుత్ కేంద్రాలు, ప్రభుత్వ వెబ్సైట్లు లక్ష్యంగా మారాయి. అమెరికా ఇజ్రాయెల్కు చాలా దశల్లో విభిన్న రంగాల్లో బలమైన మద్దతు అందిస్తోంది. దీనిని కేవలం మాటల స్థాయిలో కాకుండా ఆర్థిక, సైనిక, రాజకీయ, సాంకేతిక రంగాల్లో సహాయంగా చేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్కు ఇచ్చిన సహాయం వివరాలు తీసుకుంటే, మొట్టమొదటి ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం అమెరికా నుండి ఇజ్రాయెల్కు $1,000 కోట్ల సైనిక మరియు అభివృద్ధి సహాయంగా అందుతుంటాయి. 2016లో అప్పటి అధ్యక్షుడు ఒబామా సంతకం చేసిన ఒప్పందం ప్రకారం 2019 నుండి 2028 వరకు $38 బిలియన్ సైనిక సహాయంగా ఇస్తామని ప్రకటించారు. మూడవది రాజకీయ మద్దతు. ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇజ్రాయెల్పై వచ్చే ప్రతికూల తీర్మానాలను, అమెరికా ఇజ్రాయెల్ భద్రతను ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉందని అమెరికా తరచూ ప్రపంచానికి చెబుతోంది. నాలుగవది టెక్నాలజీ మరియు రహస్య సమాచారం. సైబర్ రక్షణ, గూఢాచారి సమాచారం అనగా ఇంటెలిజెన్స్, అంతరిక్ష టెక్నాలజీ మొదలైన రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్కు అవసరమైన సమాచారం అందించేందుకు ముందుంటుంది. ఐదవ సహాయం వ్యాపార, ఆర్థిక సంబంధాలు. ఇరు దేశాల మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. టెక్నాలజీ, వైద్య రంగం, వ్యవసాయ రంగాల్లో ఇరు దేశాలు కలిసి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఈ కథకి ముగింపు. అమెరికా ఇజ్రాయెల్ అనుబంధం ప్రపంచ రాజకీయాల్లో ఎంతో కీలకం. అమెరికా నుంచి ఇజ్రాయెల్కు వచ్చే మద్దతు ఆ దేశ భద్రత, ఆర్థిక స్థితి మరింత బలపడుతోంది. అదే సమయంలో ఇది మధ్య ప్రాంతంలోని ఉన్న రాజకీయం, యుద్ధ పరిస్థితులపై పెద్ద ప్రభావం కూడా చూపుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. రేపు మళ్ళీ సరికొత్త స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్కారం.